V9 లైవ్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నంద్యాల గుడిపాటి గడ్డలో దారుణ హత్య. మనోహర్ అనే యువకుడిని కొట్టి చంపిన పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన దుర్గాప్రసాద్. ప్రజా సమస్యలను వేగవంతంగా పరిష్కరించింది. 307 వినతులు. ప్రతి సమస్యను క్షుణ్ణంగా చదివి అర్థవంతమైన ఎండోన్మెంట్ ఇవ్వండి. జిల్లా కలెక్టర్ రాజకుమారి గణ్య. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి మహాప్రసాద లడ్డులో కల్తీని వాడి హిందువుల మనోభావాలు దెబ్బతీసిన వారిని కఠినంగా శిక్షించారు. స్థానిక గుడిపాటి గడ్డలో పెయింటర్ సాయి మనోహర్ ను మిత్రుడు దుర్గాప్రసాద్ కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. సాయి మనోహర్ సెల్ పాయింట్ నిర్వాహకుడు దుర్గాప్రసాద్ మంచి స్నేహితులు. అయితే వివాహేతర సంబంధం వల్ల వీరి మధ్య కొంతకాలంగా విభేదాలున్నాయి. ఇద్దరు అర్ధరాత్రి తప్పతాగి ఘర్షణ పడ్డారు. ఆగ్రహంతో సాయి మనోహర్ మోకాలపై కత్తితో పొడిచాడు దుర్గాప్రసాద్. తర్వాత ఇద్దరు ఘర్షణ పడే క్రమంలో సాయి మనోహర్ మెట్లపై నుండి పైపై అక్కడే మృతి చెందాడు. సాయి మనోహర్ మృతదేహానికి పోలీసులు నంద్యాల జీజీహెచ్కు తరలించారు. హత్యకు పాల్పడ్డ దుర్గాప్రసాద్ 1 PS-లో లొంగిపోయాడు. వివాహేతర సంబంధమే కారణమని కేసు నమోదు చేశామన్నారు సి సుధాకర్ రెడ్డి. ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమం ద్వారా స్వీకరించిన ప్రజా వినతులను క్షుణ్ణంగా పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సెంటినరీ హాల్లో పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రాసెల్ సిస్టమ్ అలాగే PGRS కార్యక్రమాల్లో పాల్గొని జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్, DRO ఏ పద్మజ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి వినతులను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. ఫిర్యాదులను సీఎం స్వయంగా మానిటర్ చేస్తున్న నేపథ్యంలో నాణ్యతతో ఫిర్యాదులను పరిష్కరించాలన్నారు. జిల్లాలో 84% ఫిర్యాదులను పరిష్కరించారని, నంద్యాల అర్బన్, రూరల్, పాణ్యం మండలాల్లో అధికంగా పెండింగ్ ఎక్కువగా ఉందని మండల స్థాయి సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించి క్లియర్ చేసేలాగా చర్యలు తీసుకోవాలన్నారు. కొన్ని మండలాల్లో ఫిర్యాదులను PGRS వెబ్సైట్లో చూడడం లేదని, చూడడానికి కూడా ఇబ్బంది ఎందుకు పడుతున్నారని కలెక్టర్ అధికారులను ప్రశ్నించారు. తీసుకొస్తారు 15,000 మెడికల్ పెన్షన్ రావాలంటే మేమే ఇస్తాము చెప్తున్నాం పదే అవి రావు ప్రభుత్వం అనౌన్స్ చేసినప్పుడు ఇస్తామని చెప్తున్నాము. పేమెంట్ హెచ్ఓ గారు సూపరింటెండెంట్ జీజీహెచ్ ప్రైవేట్ ల్యాండ్ సాగు చేసుకున్నది వేరే పర్పస్.
అతను ఒకరిని పగలగొట్టేమంటే వాళ్ళు ఇతను పగలగొట్టి పగలగొట్టాడంట. లోకాయుక్తకు కూడా రాసి పంపించాను. నాకు యూనిఫామ్ ఉండాలి మేడం, నాకు పగలగొట్టినా నువ్వు పగలగొట్టాలి. నేను ఉత్తరం పెట్టు తప్ప ఏమీ లేవు. ముందు నువ్వు తీసేసి అప్పుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి మహాప్రసాదం లడ్డూలో కల్తీ నెయ్యి వాడి హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని, హిందూ దేవాలయాలను ధార్మిక సంఘాలకు అప్పచెప్పాలని, అన్యమత ఉద్యోగస్తులను దేవాలయ విధుల నుండి తొలగించాలని కోరుతూ విశ్వ హిందూ పరిషత్ అన్ని ధార్మిక, వ్యాపార, కుల సంఘాలను కలుపుతూ సోమవారం ఉదయం భారీ నిరసన ర్యాలీ చేపట్టింది. ఈ నిరసన ర్యాలీలో పట్టణంలోని పలు కుల సంఘాల నాయకులు బోయా పులికొండన్న, గెద్దలూరు మధుసాయి, విజయచంద్రుడు, గంజి వెంకటేశ్వర్లు మరియు ధార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు చంద్ర మౌలీశ్వరి రెడ్డి మాట్లాడుతూ దేశవ్యాప్త నిరసన ఉద్యమంలో భాగంగా చేపట్టిన ఈ ఉద్యమాన్ని లక్ష్య సాధన దిశగా తీసుకువెళ్లే వరకు విశ్రమించబోమని తెలిపారు. ఈ కార్యక్రమం రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి, బజరంగ్ దళ్ రాష్ట్రకరణ పోలేపల్లి సందీప్ తదితర నాయకులు పాల్గొన్నారు. కాకుండా ప్రపంచం మొత్తం కూడా చాలా అవాక్కైన సంఘటన తిరుమలలో ప్రసాదం యొక్క అపవిత్రత గురించినటువంటి అనేక కథనాలు. అయితే హిందూ సమాజం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఏదైతే విశ్వ హిందూ పరిషత్ మొత్తం యావత్ ప్రపంచంలోని హిందువులకి ఒక ప్రతినిధిగా ఈ విషయంలో గత అనేక సంవత్సరాల నుంచి కూడా ఒక డిమాండ్ ప్రథమంగా చేస్తూ వచ్చింది. దేవాలయాలన్నీ కూడా ప్రభుత్వం యొక్క గుప్పిట్లోంచి తీసేసి హిందూ ధార్మిక సంస్థలకి అప్పగించాలి. అప్పుడు మాత్రమే దేవాలయాల్లో ఆగమ శాస్త్రం ప్రకారం అన్ని క్రియలు కూడా జరుగుతాయని అనేక సంవత్సరాలుగా మనం పోరాటం చేస్తున్నాం. ఎప్పుడైతే దేవాలయాలు రాజకీయ పునరావాస క్షేత్రాలుగా మారిపోయాయో దానివల్ల వచ్చిన వైపరీత్యం ఇది. కాబట్టి మిగిలిన మైనారిటీ మతాలకి ఏ విధమైన స్వేచ్ఛ ఉందో అలాగే హిందువులందరికీ కూడా మన దేవాలయాన్ని మనమే నిర్వహించుకోవాలి. ఇది మన యొక్క ప్రధానమైన డిమాండ్. రెండవది, అలాగే దేవాలయాల్లో ఎవరైతే ఇతర మతస్థులు ఉన్నారో వాళ్ళందరినీ వెంటనే ఇతర సంస్థలకి, ఇతర డిపార్ట్మెంట్స్ ట్రాన్స్ఫర్ చేసి కేవలం హిందువులను మాత్రమే ఇక్కడ ఉంచాలి. ఈ హిందూ ధర్మ సంస్థలన్నిటికీ కూడా మన దేవాలయాల యొక్క పరిరక్షణ అప్పగించాలనే ఉద్దేశంతో యావత్ భారతదేశంలో కూడా ఈరోజు విశ్వ హిందూ పరిషత్ ఉద్యమిస్తోంది. మనం ఇంకా హిందూ సమాజం మీద ఎలాంటి ఆక్రమణలు జరగకుండా, ఎలాంటి దురాక్రమణలు జరగకుండా ఉండాలంటే మనమందరము తప్పనిసరిగా భుజం కలిపి మన కులాన్ని మనం మరిచిపోయి మనమంతా హిందువులమనే స్పృహతో మనం ఉన్నప్పుడు మాత్రమే మన హిందూ ధర్మాన్ని పరిరక్షించుకోగలుగుతాం, మన దేవీ దేవతలను పూజించుకోగలుగుతాం, మన పండుగలు మనం హ్యాపీగా చేసుకోగలుగుతాం, మన దేవాలయాన్ని మనం రక్షించుకోగలుగుతాం. గోవిందా గోవిందా. హిందూ బంధువులకు ఈరోజు చలనం చేసేటట్టు చేసినటువంటి విశ్వ హిందూ పరిషత్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మనము ఈ ధర్నా చేస్తే ఇంతమంది వచ్చేది. మన భారతదేశంలో 130 కోట్ల మంది ఉన్నాము. 130 కోట్ల మంది హిందువులమే. కుల మతాలు అనేది మనం పెట్టుకున్నాము. ఈ లడ్డు వివాదం అనేది కూడా రోజు ఒక హాట్ టాపిక్ అయింది. లడ్డు వివాదం కావాల్సింది మనకు లడ్డు వివాదం కాదు, మన హిందువులకు న్యాయం జరుగుతుందా లేదా ముందు అది కావాల్సింది. ధర్మో రక్షిత. మన ధర్మము మనం కాపాడుకున్నప్పుడు మనం హిందువులం అనేది నిరూపించుకుంటాము. ఏ చిన్న కార్యం అనేది కూడా మనం హిందువులం ఏకతాటిపై నడిస్తే ఏమి ఉండదు. ఇప్పుడు చంద్రమౌళేశ్వరన్న కొన్ని విషయాలు మాట్లాడినాడు, చాలా క్లియర్ గా మాట్లాడినాడు. హిందూ దేవాలయంలో హిందూ పట్ల, ధర్మం పట్ల అవగాహన ఉండే వాళ్ళకే ఆ దేవాలయంలో కమిటీలను ఏర్పాటు చేయాలని, ఎవరైతే డబ్బులు ఇస్తే వాళ్ళ కమిటీలలో ఏర్పాటు చేయడము, ఒక హిందూ ధర్మం రోజు రోజుకు దిగజారిపోతుంది. కాబట్టి పెద్దలకు, రాజకీయ నాయకులకైతే ఎవరైనా అధ్యక్షుల వారికి ఎవరైనా సరే, మేము ఒక యాదవ సంఘం అని కాదు, సంఘాలు వేరు. మనము నీది ఏ కులమయ్యా అంటే మనది హిందూ కులము. హిందూ కులం అని రావాలా. ఐఎమ్ ఇండియన్. మనం ఎవరైతే మన హిందూ కులాన్ని గౌరవిస్తామో, మనం ఉదయం లేస్తే మన పిల్లలను హిందూ దేవాలయం తీసుకుపోయి ఎట్లా మనం ఆచరణ చేయాలనే ధర్మాన్ని ఎప్పుడైతే పాటిస్తామో ఆ రోజే నిజమైన హిందువులు అంటాము. ఈ రోజు ఏదో లడ్డు వివాదం వచ్చిందని మన రోడ్డు మీదకి రావడం కాదు. మన భారతదేశంలో మన హిందువులకు ఎంత సముచిత న్యాయం జరుగుతుంది అనే క్వశ్చన్ మార్కు ప్రతి ఒక్క హిందువుడు వేసుకుంటే అప్పుడు ఆ రోజు మన దేశానికి
ఏ రాజకీయ పార్టీలైనా న్యాయం చేసినట్టయితే అది దయచేసి గౌరవించి మనం హిందువులారా ఏకం కాండి. మనము ఈ ఏకం కాకపోతే రాబోయే కాలంలో పరిస్థితి చాలా ఘోరాతి ఘోరంగా ఉంటుంది. మనం అంతా హిందువులమే, కుల మతాలు అనేది లేనే లేవు. దయచేసి భావించి ఈ కార్యక్రమానికి అందరూ వచ్చినందుకు విశ్వ హిందూ పరిషత్ RSS వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మహారాష్ట్రలో షిరిడి సాయిబాబా ఆలయం నమూనాతో ఏపీలో తొలిసారిగా బాబా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు భక్తులు. బొమ్మల సత్ర ప్రాంతంలో 12 ఏళ్ల నుండి కొలువు తీరిన భక్తులు పూజలను అందుకుంటున్నారు. షిరిడి సాయిబాబా ఆధునీకరించిన ఆలయాన్ని వచ్చే నెల ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు భక్తులు. ఈ కార్యక్రమానికి బెంగళూరు ద్వారకం పీఠాధిపతి నారాయణ విద్యానారాయణ తీర్థస్వామి శంకరాచార్య స్వామీజీ హాజరు కానున్నారు. ఈ ప్రారంభోత్సవ వేడుకలు వచ్చే నెల 13వ తేదీ నుండి 17వ తేదీ వరకు నిర్వహించనున్నారు. చివరి రోజైన 17వ తేదీ విగ్రహ ప్రతిష్ఠన మహోత్సవాలను నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. రాయలసీమ విశ్వవిద్యాలయ అంతర కళాశాల పురుషుల షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నందు నేషనల్ డిగ్రీ కళాశాల విద్యార్థులు రన్నర్స్ ట్రోఫీని సాధించినట్లుగా నేషనల్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ ఎస్ ఇంతియాజ్ అహ్మద్ తెలియజేశారు. సెప్టెంబర్ 29వ తేదీన నంద్యాల శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల యందు నిర్వహించిన రాయలసీమ విశ్వవిద్యాలయ అంతర కళాశాల షటిల్ బ్యాడ్మింటన్ విభాగం నందు తమ కళాశాల విద్యార్థులు NS న్యామతుల్లా A ఫైనల్ ఇయర్, అలాగే K రోహిత్ కార్తిక్ BCA సెకండ్ ఇయర్ ఉత్తమ ప్రతిభను కనపరిచి యూనివర్సిటీ రన్నర్స్ గా నిలిచినట్లుగా తెలిపారు. విజేతలకు ఆయన అభినందనలు తెలియజేశారు. రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలను సాధించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ వేణుగోపాల్, ఇన్ఛార్జ్ ఫిజికల్ డైరెక్టర్ మహమ్మద్ రఫీ పాల్గొన్నారు. మరి ముఖ్యంగా నేషనల్ డిగ్రీ కళాశాల విద్యార్థులు ఇంటర్ కొలీజియేట్ టోర్నమెంట్స్లో శ్రీ రాయలసీమ యూనివర్సిటీ వారు నిర్వహించిన ఇంటర్ కొలీజియేట్ టోర్నమెంట్స్ నందు 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ 29/9 అనగా ఆదివారం రోజు నిర్వహించబడిన ఈ టోర్నమెంట్లో రన్నర్స్గా రాబడ్డారని చెప్పి తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. యూనివర్సిటీ తరఫున స్థానిక రామకృష్ణ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో క్యాంపస్లో ఈ యొక్క షటిల్ బ్యాడ్మింటన్స్ను నిర్వహించడం జరిగింది. ఈ పోటీలో దాదాపు 6 విద్యా సంస్థల నుంచి టీమ్స్ పాల్గొన్నాయి. అందులో ఈ మా కళాశాల నేషనల్ డిగ్రీ కళాశాల విద్యార్థులు రన్నర్స్గా ఎంపికయ్యారు. విన్నర్స్గా మరి హోస్ట్ కాలేజ్ మాత్రమే ఇక్కడ తేల్చబడిందని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాం. ఈ సందర్భంగా మా నేషనల్ డిగ్రీ కళాశాల తరఫున ఈ యొక్క టోర్నమెంట్స్లో పాల్గొన్న విద్యార్థులు ఇరువురు మిస్టర్ NS న్యామతుల్లా ఫ్రమ్ 3rd BCA, అలాగే మిస్టర్ P రోహిత్ కుమార్ కార్తిక్ ఫ్రమ్ 2nd BCA. ఈ ఇరువురు విద్యార్థులు BCA చదువుతున్నారు. వీరిరువురు కలిసి టీమ్గా ఈ యొక్క గేమ్లో పాల్గొనడం జరిగిందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా న్యామతుల్లా గత సంవత్సరంలో కూడా ఇదే కళాశాల నుంచి మరి టోర్నమెంట్స్లో పాల్గొన్నాడు. అంతేకాకుండా అప్పుడు కూడా రన్నర్స్గా ఎంపిక చేయబడ్డారు. తర్వాత ఇంటర్ యూనివర్సిటీకి కూడా వెళ్ళి పాల్గొనే అవకాశం కూడా ఈ విద్యార్థికి లభించింది అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. మరి ఈ సంవత్సరం కూడా తిరిగి వీరిరువురు పాల్గొన్నారు. ఈ ఊరిలో ఏ ఒక్కరికైనా కానీ ఖచ్చితంగా ఇంటర్ యూనివర్సిటీలో పాల్గొనే అవకాశం వస్తుందని చెప్పి ఆశాభావాన్ని తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో కూడా వీరు ఖచ్చితంగా మంచిగా ఈ గేమ్ను బాగా ఆడి సరైన స్థానాన్ని పొందగలరు అని చెప్పి ఆశాభావాన్ని నేను వ్యక్తపరుస్తున్నాను. మరి ముఖ్యంగా ఇప్పుడు ప్రజెంట్ వచ్చిన ఈ యొక్క రన్నర్స్ నేషనల్ డిగ్రీ కళాశాల రన్నర్స్గా నిలవడం అనేది ఇది కంటిన్యూస్గా 2వసారిగా మారిందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. గత సంవత్సరంలో కూడా రన్నర్స్గానే పిల్లలు రాణించారు. మరి ఈ సంవత్సరం కూడా తిరిగి అదే స్థానాన్ని పొందారు. కనీసం వచ్చే సంవత్సరానికి ఈ టీం రన్నర్స్ నుంచి విన్నర్స్గా ఎదగగలదని చెప్పి ఆశాభావాన్ని వ్యక్తపరుచుకుంటూ మరి వారికి ఎంకరేజ్మెంట్ అందజేసిన వారి యొక్క తల్లిదండ్రులకు, మరి ముఖ్యంగా వారి మెంటార్స్కు, అలాగే కళాశాల తరఫున ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇన్ఛార్జ్ మరి ప్రిన్సిపల్ గారికి అందరికీ ఈ సందర్భంగా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి విద్యార్థులకు ప్రత్యేకంగా ఖచ్చితంగా ఈ యొక్క గేమ్స్ స్పోర్ట్స్ అనేవి జీవితంలో ఉపయోగపడే అంశాలు. అందులో ఏదో ఒకటి తను బాల్యం నుంచి ఎంపిక చేసుకున్న వాటిలో ఏదో ఒకటి అందరూ రాణించలేరు, కొద్దిమంది మాత్రమే రాణిస్తారు. ఇది కేవలం వచ్చేసి ఎవరి కోసమో మేము ఆడుతున్నాం అనేది కాకుండా వారు వారి ప్రతిభను స్వతహాగా చాటుకోవడానికి
ఇది రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, విదేశీయ పరంగంలో కూడా ఎక్కడ వెళ్ళినా కూడా వారి యొక్క గేమ్లో రాణించబడేటట్టుగా ఉండాలని చెప్పి గెలుపు ఓటముల గురించి ఆలోచించకుండా ఈరోజు రన్నర్స్ అయిన వాళ్ళు రేపు విన్నర్స్ కారని ఎలాంటి ఇది లేదు. కాబట్టి ఏంటి రన్నర్స్ వచ్చామని చెప్పి నిరుత్సాహపడకుండా విన్నర్స్ అయ్యేంత వరకు కూడా ఖచ్చితంగా వచ్చేసి స్థానిక ఆర్యాపురం గోదావరి తీరాన కొలువు తీరిన కాలభైరవ స్వామి క్షేత్రంలో అక్టోబర్ 2వ తేదీన బుధవారం మహాలయ అమావాస్య సర్వప్రీతి అమావాస్య సందర్భంగా కాలభైరవకు సంస్థాన మఠ వ్యవస్థాపకులు శ్రీ కాలభైరవ గురుస్వామి ఆధ్వర్యంలో సర్వజనులకు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలగాలనే శుభ సంకల్పంతో స్వర్ణాకారక్షణ కాలభైరవ స్వామి వారికి బుధవారం ఉదయం 4:30 గంటలకు లక్ష రుద్రాక్షలతో ప్రత్యేక పూజ, సుగంధ ద్రవ్యాలతో జలాభిషేకం, 5:30 కాలభైరవ మహాచండీ హోమం జరుగును. పూజా అభిషేక హోమం అనంతరం పూజించిన శక్తివంతమైన రుద్రాక్షలను సంవత్సరం అంతా ధనప్రసాదంతో పాటు భక్తులకు వితరణ జరుగును. ఉదయం 10:30 భక్తులకు అన్నప్రసాద సేవ ప్రారంభమగును. అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈ కార్యక్రమం ముఖ్యంగా అక్టోబర్ 2వ తారీఖు మహాలయ అమావాస్య, సర్వప్రీతి అమావాస్య అంటాం, సర్వపితృ అమావాస్య అంటాం. పితృదేవతల యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం పొందడం కోసం ఈ యొక్క మహాలయ అమావాస్య రోజున పెద్దల యొక్క అనుగ్రహం కోసం, వారి యొక్క సంపూర్ణమైనటువంటి ఆశీస్సుల కోసం మన యొక్క శక్తి మేరకు దాన కార్యక్రమాలు అలాగే పూజా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఈ యొక్క అక్టోబర్ 2వ తారీఖు 2024 బుధవారం రోజున అఖండ గోదావరి నది తీరాన కాలభైరవ స్వామి వారి క్షేత్రంలో వార్షిక లక్ష రుద్రాక్షల పూజా కార్యక్రమం. ప్రతి సంవత్సరం కూడా లక్ష రుద్రాక్షలతో కాలభైరవ స్వామి వారికి పూజ చేసి తదుపరి సుగంధ జలాలతో అభిషేకం చేసి హోమం చేసినటువంటి ఈ యొక్క రుద్రాక్షలను సంవత్సరం పొడవునా కూడా దర్శించేటటువంటి భక్తులకు ఇచ్చేటటువంటి ఆనవాయి ఉంది. అందులో భాగంగా ఈ యొక్క మహాలయ అమావాస్య అక్టోబర్ 2వ తారీఖున ఈ యొక్క రుద్రాక్షలు పంపిణీ చేసేటటువంటి కార్యక్రమం. రుద్రాక్షల పంపిణీతో పాటుగా స్వామి వారి యొక్క నాణాలను ప్రసాదంగా కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఆ రోజున కొన్ని ప్రచార మాధ్యమాలలో సూర్యగ్రహణం ఉందనేటటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. యథార్థానికి మన భారతదేశంలో 2024-2025 క్రోధినామ సంవత్సరానికి సంబంధించి ఏ విధమైనటువంటి గ్రహణాలు లేవు అని మన పంచాంగకర్తలు పండితులు కూడా తెలియజేస్తున్నారు. కానీ కొంతమంది మాత్రం ప్రత్యేకంగా వాసవి ఇంటర్నేషనల్ లో భాగమైన V215A డిస్ట్రిక్ట్ రీజియన్ 2 రీజనల్ చైర్మన్ చంద్రగుప్తా ఆధ్వర్యంలో చందూస్ రీకాన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వాసవి ఇంటర్నేషనల్ అడిషనల్ ట్రెజరర్ వాసవియన్ గోల్డెన్ స్టార్ KCGF శ్రేయోభిలాషి వేద మధుసూదన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రికాన్ అనగా ఈ సంవత్సరం ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన క్లబ్ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్లను గుర్తించి వారికి చక్కని అవార్డులు ఇచ్చి మరిన్ని సేవా కార్యక్రమాలు చేసే విధంగా ప్రోత్సహించడమని తెలియజేస్తూ చందూస్ రీకాన్ కార్యక్రమంలో రీజనల్ చైర్మన్ చంద్రగుప్తా ప్రతి క్లబ్ గురించి, ప్రతి ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ చేసిన కార్యక్రమాలు విపరీతంగా వివరంగా తెలియజేస్తూ వారికి అవార్డులు అందించి ఈ సంవత్సరం అంతా జరిగిన కార్యక్రమాలను అందరికీ తెలియజేశామని తెలిపారు. జై వాసవి. మన చందు శ్రీకాంత్ 2024 రీజనల్ కాన్ఫరెన్స్ ప్రోగ్రామ్ కి 500 మెంబర్స్ వరకు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా విచ్చేసిన వేద మధుసూదన్ గారిని ఈ కార్యక్రమం గురించి తెలియజేయాల్సిందిగా కోరుచున్నాము. సార్, నా పేరు వాసవయ్య మధుసూదన్ వేద అండి. నేను వైజాగ్ నుంచి వచ్చాను. నాకు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆదేశాల ప్రకారం ఈ చీఫ్ గెస్ట్గా ఇక్కడ రమ్మని చెప్పడం జరిగింది. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్లో 1800 క్లబ్లు ఉన్నాయండి. అందులో ఒక్కో రీజియన్లో 10 నుంచి 15 క్లబ్లు ఉంటాయండి. ఈ చందు శ్రీకాంత్లో చంద్రగుప్తా గారికి 20 క్లబ్లు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాలు ఏంటంటే ఈ సంవత్సరం పొడవునా ఈ క్లబ్లో మెంబర్స్ అందరూ చేసిన కార్యక్రమం అన్నిటికీ కూడాను అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుందండి. అవార్డ్స్ ఇచ్చినప్పుడు మిగతా మెంబర్స్ కూడా మోటివేషన్ ఉంటున్న ఉద్దేశంతోనే ఈ అవార్డ్స్ అందరికీ ఇవ్వడం జరుగుతుందండి. మంచి మంచి కార్యక్రమాలు చేసిన అందరికీ కూడాను, ఇయర్ లాంగ్ చేసిన అందరికీ వాళ్ళకి కూడాను, కార్యక్రమాలు చేసిన వాళ్ళకి, సర్వీస్ యాక్టివిటీ చేసిన వాళ్ళకి, ఈ సంవత్సరం పొడుగునా చేసిన అందరికీ కూడా అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుందండి. ఇది వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఒక ఇంటర్నేషనల్ సంస్థ అండి. ఇది ఇండియాలో పుట్టి మన తెలంగాణలో పుట్టి ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగిందండి. ఇది డొనేషన్స్ వాసవి క్లబ్ వాళ్ళు ఇచ్చినా సరే సర్వీస్ యాక్టివిటీస్ మాత్రం మిగతా అందరికీ చేస్తామండి. అన్ని కులాల వాళ్ళకి చేస్తూ ఉంటాం మేము. మొన్న రీసెంట్గా విజయవాడలో వరదలు వచ్చినప్పుడు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ నుంచి 3 రోజుల పాటు ఎన్నో కార్యక్రమాలు చేశారండి. అక్కడ
అక్కడి నుంచి విజయవాడలో ఒకటే కాదండి, ఇక్కడ రాజమండ్రి నుంచి అటు కాకినాడ నుంచి కూడా జనాలు అక్కడ నుంచి మా మెంబర్స్ అందరూ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వాళ్ళు వెళ్ళి అక్కడ సర్వీస్ యాక్టివిటీస్ చేసి 3 రోజుల పాటు వాళ్ళు నిద్ర మానేసి కూడా కార్యక్రమాలు చేయడం జరిగిందండి. ఇది ఒకటే కాదండి, మొన్న బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టి ఆల్ ఓవర్ ఇండియా అంతా వివిధ ప్రభుత్వ శాఖలు పథకాల సంస్థలో అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్, టైమ్ స్కేల్, అలాగే కంటింజెంట్, అలాగే పార్ట్ టైం, గెస్ట్, పీస్ రేట్, గౌరవ వేతన తదితర నాన్ రెగ్యులర్ ఉద్యోగాలకు పరిశ్రమలో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ ఉద్యోగాలలో సమానంగా వేతనాలు, సౌకర్యాలు అమలు చేయాలని, పర్మనెంట్ చేయాలని సోమవారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట డిమాండ్స్ డే కార్యక్రమాన్ని సిఐటి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా సిఐటి ఉపాధ్యక్షులు బి పవన్ మాట్లాడుతూ కేంద్రంలో, రాష్ట్రంలో ప్రభుత్వాలు మారిన ఉద్యోగుల ఎడల వారి విధానాలు మార్చడం లేదని, అన్ని ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను నియమిస్తూ హక్కులను కాలరాస్తున్నారని, వెంటనే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్, టైకంటిజెంట్, పార్ట్ టైం, అలాగే గెస్ట్, పీస్ రేట్, గౌరవ వేతనం తదితర నాన్ రెగ్యులర్ ఉద్యోగులను రెగ్యులర్ ఉద్యోగాల్లో సమానంగా వేతనం, సౌకర్యాలు అమలు చేయాల్సిన, పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం డివైఎఫ్ఐ నాయకులు వి రాంబాబు, ప్రజా సంఘాల నాయకులు ఐ సుబ్రహ్మణ్యం, రైల్వే బాక్స్ బాయ్లు నాగేశ్వరరావు, సుదర్శన్ రావు, వివిధ ప్రభుత్వ శాఖల నుండి కార్మికులు పాల్గొన్నారు. కాంట్రాక్ట్ కార్మికుల్ని నిర్దిష్ట గడువులోపు పర్మనెంట్ చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఈఎస్ఐ, పిఎఫ్, పెన్షను, ఆరోగ్య బీమా వంటి కనీస సౌకర్యాలు అమలు చేయాల్సి ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులకే తీవ్రమైనటువంటి శ్రమ దోపిడీ, వేతన దోపిడీ జరుగుతూ ఉంది. దీన్ని సిఐటియు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. పని ప్రదేశంలో మహిళలపైన తీవ్రమైనటువంటి వేధింపులు, నిర్లక్ష్యాలు జరుగుతూ ఉన్నాయి. కనీస కార్మిక చట్టాల ప్రకారం ఇస్తున్నటువంటి సెలవులు, కనీసం వీక్లీ ఆఫ్లు కూడా అమలు చేయని పరిస్థితి ప్రభుత్వ శాఖల్లో ఉండడం అనేది చాలా దుర్మార్గకరం. అదేవిధంగా సెంట్రల్ కార్మిక శాఖ ఇచ్చినటువంటి ఫెస్టివల్ హాలిడేస్ని కూడా అమలు చేయట్లేదు. దాంతోపాటు ఈ మధ్య కొత్తగా ప్రభుత్వ శాఖ ఏపీ టైలర్స్ సొసైటీల సమైక్య రాష్ట్ర నూతన నాయకత్వాన్ని ఎన్నుకున్నారు. స్థానిక అన్నపూర్ణమ్మపేటలోని నగరవనాయి బ్రాహ్మణ అసోసియేషన్ హాల్లో ఏపీ టైలర్స్ సొసైటీల సమైక్య సమావేశం జరిగింది. వివిధ జిల్లాలకు చెందిన పలు టైలర్స్ సొసైటీల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా టైలర్స్ ఫెడరేషన్ కు సంబంధించిన రాష్ట్ర నాయకత్వాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా పోగలమల్ల మల్లికార్జునరావు, కార్యదర్శిగా డిఎన్ఎస్ సుబ్రహ్మణ్యం, కోశాధికారిగా బసవ దుర్గారావులను ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో పాపారావు, సత్యనారాయణ, దొడ్డి నాగేశ్వరరావు, బత్తల కొండలరావు, వానపల్ల ప్రసాదరావు, జక్కంశెట్టి స్వామి, మురళీకృష్ణ, కోన రమేష్, గంగరాజు, కోసన కామేశ్వరరావు, నెలటూరు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి నాయ బ్రాహ్మణ కళ్యాణ మండపం నందు జరిగిన ఈ కార్యక్రమం రాష్ట్ర సహకార సంఘాల అధ్యక్ష ఎన్నిక సందర్భంగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నలుమూల నుంచి కూడా అందరూ ఇచ్చేసి ఈ యొక్క ఎన్నిక కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన అమీర్ జానీ గారు, అలాగే కాకినాడ సుబ్రహ్మణ్యం గారు, వీరందరూ కూడా దీనికి అధ్యక్షత వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మనకి ఫెడరేషన్ అమలు పరచడానికి గురించి ముందుగా అందరూ కూడా దీన్ని తీర్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. అలాగే మనం సొసైటీ తరఫున రాష్ట్ర అధ్యక్షుడిని ఎన్నుకొని మనం ప్రభుత్వం దగ్గరికి వెళ్ళడానికి ఒక బలమైన నాయకత్వం కావాలని ఎప్పటి నుంచో కోరుకుంటున్నాము. అది ఈ రోజుకి మనకి రాజమండ్రిలో కుదిరింది. అందుకనే ఈ కార్యక్రమం ఇక్కడ జరగడం జరిగింది. అందుకు మీ అందరు కూడా మీడియా మిత్రులకి, ముందుగా ఇక్కడికి వచ్చిన కార్యవర్గ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆధునిక కార్పొరేట్ వైద్య సామాన్యులకు సైతం అందుబాటులోకి రావాలని విజయ భారతి చెస్ట్ ఇన్స్టిట్యూట్ అధినేత, ప్రఖ్యాత వైద్య నిపుణులు డాక్టర్ గూడూరు శ్రీనివాస్ అన్నారు. గుండెపై ప్రతి ఒక్కరూ సమగ్రమైన అవగాహన కలిగి ఉండడం మంచిదని పల్స్ హాస్పిటల్ యాజమాన్యం వైద్య నిపుణులు డాక్టర్ లక్ష్మణ్ కొల్లూరి, డాక్టర్ వంశీకృష్ణరాజు తెలిపారు. స్థానిక తిలక్ రోడ్లోని విజయ భారతి చెస్ట్ ఇన్స్టిట్యూట్ వద్ద పల్స్ హాస్పిటల్స్, హార్ట్ ఇన్స్టిట్యూట్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ప్రపంచ గుండె దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలను ముఖ్య అతిథిగా హాజరైన విజయభారతి చెస్ట్ ఇన్స్టిట్యూట్ అధినేత, వైద్యం ఎప్పుడు డాక్టర్ గూడూరి శ్రీనివాస్, గూడూరి రాధిక దంపతులు ప్రారంభించారు. అందరికీ నమస్కారం అండి.
నేను డాక్టర్ కొల్లూరు లక్ష్మణ్, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్, పల్స్ హాస్పిటల్, రాజమండ్రి. ఈరోజు సెప్టెంబర్ 29వ తారీఖున ప్రపంచ హృదయ దినోత్సవం, వరల్డ్ హార్ట్ డేగా జరుపుకుంటున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు పల్స్ హాస్పిటల్తో పాటు జవహర్ వాకర్స్ క్లబ్, రోటరీ ఐకాన్స్ రాజమహేంద్రవరం సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం 3K వాక్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఉదయం 7 గంటలకు తిలక్ రోడ్ పల్స్ హాస్పిటల్ నుంచి 200 నుంచి 250 మంది సుమారు ర్యాలీగా బయలుదేరి మనం IMA హాల్కి చేరడం జరిగింది. అక్కడ గుండె జబ్బులపై ఈరోజు అవగాహన కార్యక్రమం నిర్వహించాం. తర్వాత పల్స్ హాస్పిటల్ తిలక్ రోడ్ నందు ఉచిత మెగా కార్డియాక్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ మెగా కార్డియాక్ క్యాంప్లో భాగంగా 240 మంది పేషెంట్స్ మనం ఈరోజు స్క్రీనింగ్ చేయడం జరిగింది. వారందరికీ కూడా ECG, 2D ఎకో కార్డియోగ్రామ్, రక్త పరీక్షలు, అదే కార్డియాలజిస్ట్ కన్సల్టేషన్ కూడా పూర్తిగా ఉచితంగా చేయడం జరిగింది. ఈ ఉచిత మెడికల్ క్యాంప్లో వారికి ఏదైనా సమస్యలు బయటపడి వారికి ఏమైనా ఆపరేషన్ అవసరమైతే అవన్నీ కూడా మనం పూర్తి ఉచితంగా ఆరోగ్యశ్రీ పరిధిలో వచ్చే ఆపరేషన్ అనేది కూడా ఆరోగ్యంలో చేసి ఆపరేషన్లు లేకపోతే యాంజియోగ్రామ్ పరీక్ష అవసరమైతే యాంజియోగ్రామ్లు మనం సలహా ఇవ్వడం జరిగింది. ఈ క్యాంప్లో డాక్టర్ లక్ష్మణ్ గారు, నేను మరియు డాక్టర్ వంశీకృష్ణ గారు ఇద్దరు కూడా పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం అన్న నందమూరి తారక రామారావు స్ఫూర్తితో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగిందని కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ అన్నారు. 2 సంవత్సరాలుగా జగ్గంపేట ఎన్టీఆర్ విగ్రహం వద్ద దాతల సహకారంతో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ఆదేశాలతో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ ఈ సోమవారం సింగపూర్ కందుల శివప్రసాద్ కృష్ణ క్రాంతి దంపతులు ఆర్థిక సహాయంతో నిర్వహించిన అన్నా క్యాంటీన్ను ప్రారంభించి పేదలకు అన్నదానం చేశారు. కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం అంగర పడమర కండ్రిక గ్రామంలో కన్వ ముని నది ఒడ్డున ఉయ్యాల చంపాల వద్ద దాత సుమారు 20 లక్షల రూపాయల విలువ చేసి 5 సెంట్ల స్థలం దాత కరాటపు కృష్ణకాంతారావు ఇచ్చారని, అనంతరం దాతల సహకారంతో శ్రీ కన్వ మహర్షి ధ్యాన మందిర నిర్మాణం చేపట్టామని కమిటీ చైర్మన్ వల్లూరి వీర వెంకట సత్యనారాయణ చౌదరి అన్నారు. ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని ధ్యానం చౌదరి మీడియాకు తెలిపారు. పిరమిడ్ ధ్యాన మందిరం చైర్మన్ చిక్కం రాంబాబు, కోశాధికారి గ్రంథి పంద్యు, మెంబర్లు చికట్ల రమణ, చలా బ్రహ్మయ్య, మర్రిశెట్టి గణేష్, జె రమణ పాల్గొన్నారు. మన అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరం మండలం అంగర పడమర కండ్రిక గ్రామం అండి. ఇది ఉయ్యాల జంబాల క్షేత్రం అండి, అద్భుతమైన క్షేత్రం. ఈ క్షేత్రంలో ధ్యాన మందిరం కడుతున్నామండి. కన్వ మహర్షి పిరమిడ్ ధ్యాన మందిరం కడుతున్నామండి. ఆ ధ్యాన మందిరానికి ఓపెనింగ్కి మన సిద్ధయోగులు సదానంద యోగి గారు వస్తున్నారని. 108 సంవత్సరాల యోగి అండి, 9 సంవత్సరాల యోగి అండి. అలాగే బుద్ధ విగ్రహాన్ని ఆవిష్కరణ చేయడానికి మన ఉండ్రాజవరం నుంచి మన బుద్ధయోగులు వస్తున్నారండి. అలాగే ఈ గ్రంథాలయాన్ని కూడా ఓపెన్ చేయడానికి మెడపల్లి గ్రామం నుంచి మన నల్లవిల్లి విజయభాస్కర్ రెడ్డి గారు, అన్నపూర్ణ దంపతులు వస్తున్నారండి. మరి మీరందరూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసి అలాగే మీ యొక్క ప్రోగ్రామ్ను జయప్రదం చేస్తారని సదా మిమ్మల్ని వేడుకుంటున్నానండి. నమస్కారం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాల గుడిపాటి గడ్డలో దారుణ హత్య, మనోహర్ అనే యువకుడిని కొట్టి చంపిన పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన దుర్గాప్రసాద్. ప్రజా సమస్యలను వేగవంతంగా పరిష్కరించింది. 307 వినతులు, ప్రతి సమస్యను క్షుణ్ణంగా చదివి అర్థవంతమైన ఎండోర్మెంట్ ఇవ్వండి. జిల్లా కలెక్టర్ రాజకుమారి గణ్య. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి మహాప్రసాద లడ్డులో కల్తీని వాడి హిందువుల మనోభావాలు దెబ్బతీసిన వారిని కఠినంగా శిక్షించాలి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.